కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. తన జీవితాంతం స్వామిని సేవించి తరించిన మాకాని వెంకట్రావు గారి గురించి, స్వామితో ఆయనకున్న అనుబంధాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. మాకాని వెంకట్రావు గారు మూలపేటలో తన ఇంటినే గురునిలయంగా మార్చుకుని ఎంతో మంది స్వామి భక్తులు అక్కడ స్వామిని చూచి మేలు పొందేలా ఎంతో మందికి సహాయం చేశారు. ఆ క్రమంలోనే మూలపేట అలంకార్ సెంటర్లో డాక్టర్ ఎన్హెచ్ వివేకానంద గారు ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు 1970 సంవత్సరం నుంచి మాకాని వెంకట్రావు గారితో ఆయనకు పరిచయం అయింది. ఒకరోజు స్వామివారు వెంకట్రావు గారి ఇంట్లో వచ్చి ఉన్నప్పుడు స్వామికి ఆయాసంగా ఉంది, మీరు రండి అని ఈయనకి పిలుపు వచ్చింది. స్వామివారి సేవించుకొని తన జీవితాన్ని సఫలీకృతం చేసుకున్న వివేకానంద గారు స్వామి గురించి ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. ఆ రోజున వెంకట్రావు గారు చెప్పారు, స్వామికి బాగలేదు, ఒకసారి వచ్చి చూచిపోవచ్చిందని చెప్పేసి ఇప్పుడు స్వామి చూచి ఉంటే అక్కడ చూడటం, దుని వేసుకుని అక్కడ కూర్చున్నారు. స్వామి తర్వాత అది కలిసి ఆ దుని ముందు కూర్చున్నారు. పోయి చూశాను. చూస్తూనే స్వామికి బాగాలేదు ఒంట్లో, ఒకసారి మీరు చూచి స్వామి పరీక్షించి మందు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. సరే, నేను ఇక్కడి నుంచి ఇంటి నుంచి స్టెథోస్కోప్ తీసుకుపోయాను. తీసుకుపోయిన తర్వాత వెంకట్రావు గారిని స్వామి పరీక్ష చేయొచ్చు నిరభ్యంతరంగా స్వామి పరీక్ష అని చెప్పిన తర్వాత స్వామి అలానే కూర్చున్న పొజిషన్లోనే స్వామి స్టెథోస్కోప్ పెట్టి ఎగ్జామ్ చేశాను. కొద్దిగా ఆయాసం చూచి అంత అయిన తర్వాత వెంకట్రావు స్వామికి కొద్దిగా ఆయాసం ఉందయ్యా, మరి ఆయాసం తగ్గటానికి ఒక ఇంజక్షన్ చేస్తాను, తర్వాత మాత్రలు సజెషన్ చేస్తాను, మాత్రలు వాడుకోవచ్చు, కానీ వెంటనే తగ్గడానికి ఇంజక్షన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి స్వామికి ఇంజక్షన్ వేయమంటే స్వామి ఆజ్ఞ ఇస్తే ఇంజక్షన్ వేస్తాను, స్వామిని అడగండి, స్వామి మీకు ఒక ఇంజక్షన్ వేయాలనుకుంటున్నాను, మీరు ఆజ్ఞ ఇస్తే నేను ఇంజక్షన్ వేస్తాను అంటే స్వామి కూర్చొని నీవేం పని చేస్తావయ్యా? స్వామి, నేను ఇక్కడ మూలాపేటలోనే ప్రైవేట్గా వైద్య వృత్తి చేస్తున్నా అని చెప్పాను. సరే, నీ వైద్య వృత్తి చేస్తున్నవాడు నన్ను అడగాల్సిన అవసరం లేదు, నీ వృత్తి ధర్మం ఏంటి? డాక్టర్గా నీ వృత్తి ధర్మాన్ని ఒకరిని అడగాల్సిన అవసరం లేదు, నీ వృత్తి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నేను వెంకట్రావు పక్కన చూసి స్వామి నాయుడుగా మాట్లాడుతున్నారు. వెంకట్రావు, మరి ఏమిటి? స్వామి సెలవు ఇచ్చారు, తప్పనిసరిగా వేయవచ్చు నిరభ్యంతరంగా అంటూనే ఇంజక్షన్ తెప్పించేసి స్వామికి డెరిఫిలిన్ ఇంజక్షన్ చేతికి చేశారు. డెరిఫిలిన్ ఇంజక్షన్ చేసిన తర్వాత కొన్ని మాత్రలు పంపిస్తానని చెప్పేసి ఇంటికి వచ్చి ఆయాసం తగ్గటానికి కాస్త ఒళ్ళు వెచ్చగా ఉంది. ఒళ్ళు వెచ్చగా ఉంటే వెచ్చదనం అంటే జ్వరం, ఆయాసం తగ్గటానికి మాత్రలు ఇంటి నుంచి పంపించారు. ఈ మాత్రలు బాగానే ఇంటికి వచ్చే ముందు స్వామికి ఇంజక్షన్ చేసిన తర్వాత ఆయన భోషణంలో తీసి చేతికి నాకు డబ్బులు ఇవ్వబోయారు.
ఆయన ఏదో దగ్గర ఒక దీంట్లో పెట్టుకున్నారు, అవి దాంట్లో నుంచి తీసి నాకు ఇవ్వబోయారు. వెంకటరావు చూసి వెంకటరావు నేను స్వామి నుంచి నేనేమి డబ్బు ఆశించి నేను ఫీజు కావాలని నేను ఆశించి రాలేదు, ఆయనకి ఏదో సేవ చేసుకుందామని చెప్పేసి వచ్చాను, కానీ నేను ఫీజు కోసం రాలేదు వెంకటరావు, స్వామి గారికి చెప్పండి, ఆయన సేవ చేయాలని నా మనసులో మీరు చెప్పారు, స్వామి బాగాలేదని ఆ సేవ చేసుకొని పోదామని చెప్పేసి వచ్చాను. అంటేనే స్వామి ఇదంతా వినే ఇది ఫీజు కాదు, చెప్పు డాక్టర్ గారికి అని చెప్పేసి వెంకటరావు గారు ఇది భద్రంగా డాక్టర్ గారు దాచిపెట్టుకోమను, దీన్ని ఖర్చు చేయకోకుండా దీన్ని డబ్బుని తీసుకుపోయేసి తన భూషణంలో వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోము, దీన్ని మాత్రం ఎటువంటి సందర్భంలో కూడా ఖర్చు చేసుకోవద్దు అని చెప్పేసి మరి స్వామి సెలవు ఇచ్చారు, తీసుకున్న తర్వాత ఎస్ తర్వాత స్వామి ఉంటుంది. వెంకటరావు డాక్టర్ గారు ఏం కోరుకుంటాడో కోరుకోవచ్చు అని అంటే కూర్చోమన్నారు. కూర్చొని నువ్వు ఏం కోరుకుంటావో కోరుకోని చెప్పేసి నేను చెప్పాను, స్వామి నేను వైద్యుడిని, నా వృత్తి ఈ వృత్తిలో ఉండి నేను ప్రాక్టీస్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అప్పుడే రిజైన్ చేయాలనుకున్నాను. ఈ వైద్య వృత్తిలో ఉంటే 10 మందికి నేను సేవ చేయాలని చెప్పేసి నా సంకల్పం. 10 మందికి సేవ సంకల్పం చేస్తూ 10 మందికి నా నుంచి ఉపయోగపడేట్టు నేను బ్రతికున్నంత వరకు చివరి శ్వాస వరకు 10 మందికి నా నుంచి సేవ జరగాలి. తర్వాత రెండవది వచ్చేసి నా నుంచి ఎవరికి కానీ ఎలాంటి కీడు కానీ అపకారం కానీ పొరపాటును కూడా జరగకూడదు. నాకు ఈ శక్తి సామర్థ్యాలను ప్రసాదించారు, సేవ చేశారు. నా చదువు 10 మందికి ఉపయోగపడాలి. ఊరికే ఐడియల్గా కూర్చొని ఏదో పెన్షన్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే పెన్షన్ తీసుకుని ఇంటి దగ్గర కూర్చొని కాలహారం చేస్తాను, అలా కాకుండా నా బుద్ధిలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రం 10 మందికి ఉపయోగపడేటువంటి నా యొక్క చదువు ఉపయోగపడాలి. ఆ సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి. నా నుంచి ఎవరికి ఎలాంటి అపకారం జరగకుండా ఉండేట్టుగా నన్ను ఆశీర్వదించండి. నాకు ఇంకా నా పిల్లల్ని డాక్టర్గా చదివించుకోవాలనుకున్నాను, వాళ్ళు మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దాలని నా సంకల్పం. నా సంకల్పాన్ని మీరు ఆశీర్వదించండి, వాళ్ళు కూడా డాక్టర్ వృత్తిలో పైకి రావాలని చెప్పేసి మీరు ఆశీర్వదించండి. సరే కూర్చో రాసుకోమన్నారు అని చెప్పిన తర్వాత పేపర్ పెన్ను ఇచ్చారు. ఇది రాసుకున్న తర్వాత దీన్ని అంతా తీసుకుంటే జాగ్రత్తగా ఇచ్చిన డబ్బుతో పాటు మీ భోషణాలు పెట్టుకోవాలని చెప్పేసి. ఉప్పలపాడుకు చెందిన బొద్దుకూరు వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. మీ ఇంటి పేరు? బొద్దుకూరు వెంకటేశ్వర రెడ్డి. వయసు 54 సంవత్సరాలు. ఊరు ఉప్పలపాడు, అనంతసాగర మండలం, నెల్లూరు జిల్లా. నేను 83లో 10th క్లాస్ చదువుతున్నాను. 82లో స్వామి సాటుకు పోయిందని తెలుసు. అంతకుముందు మా పెద్దవాళ్ళు చూపించుంటారు కానీ నేను అంత క్వాలిటీగా స్వామిని చూసినాను అనేది నాకు గ్యారెంటీ లేదు. కాకపోతే ఈ రోజు నేను ఆ రోజు ఇప్పుడు గత 15-20 సంవత్సరాల నుంచి నేను గొలగమూడికి నెలకు 3 సార్లు కానీ 4 సార్లు కానీ పోతాను. మా ఇంట్లో మా ఫ్యామిలీ ఎవరైనా సరే ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా వెంకట స్వామి చూడాలని బయటికి రావాలి, మా బండి కొండాలన్నా వెంకట స్వామి బొమ్మలు ఉండాల్సిందే. మా పాప వాళ్ళు ఇప్పుడు మాకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. నేను గత 16 సంవత్సరాల క్రితం వెంకట స్వామి దగ్గర పోతున్నానే కానీ అప్పుడు నాకు మందు నింది, సిగరెట్లు ఉన్నాయి, సర్వం నాకు లేని ఏం లేవు, అన్నీ నాకు అలవాట్లు ఉన్నాయి. 16 సంవత్సరాల నుంచి నేను ఈ రోజుకి ఒక మందు కానీ సిగరెట్లు కానీ చెడ్డ పనులు కానీ నేను ఇప్పుడు ఏం చేయట్లేదు. స్వామి సేవలో ఉంటాను. తర్వాత నాకు ఈ మధ్యలో మాకాని వెంకటరావు స్వామి గారు వెంకటస్వామి శిష్యుడు, మూలాపేట మహనీయుడు, మా తండ్రి కాడికి గొప్పడు చెప్పాలంటే. ఆయన సన్నిధి చెప్పింది, ఆయన కాడికి సేవ చేస్తాను నేను పోయి. స్వామి గురించి ఆయన ఏం చెప్పేవాడు? స్వామి పెన్నబద్దలు తిప్ప మీద పోయినాం మేడం.
పెన్నబద్దెల తిప్ప మీద పోతుంటే తిప్ప అంటే మాకాని వెంకటరావు స్వామి వారికి అంత ప్రాణం. వెంకయ్య స్వామి అన్న పెన్నబద్దెల తిప్పన్న మా గురువు గారైన మాకాని వెంకటరావు స్వామికి అంత ప్రాణం. నాకు 5-6 ముద్రలు వెంకయ్య స్వామి మాకాని వెంకటరావు గారు ఇచ్చారు. ఆ స్వామి ఇచ్చినప్పుడు ఆ తెచ్చి పెట్టుకున్నాను. అవి పెట్టుకోక ముందు నేనేమో మందు అలవాట్లన్నీ ఉన్నాయి. అది తెచ్చిన టైము ఎట్లా జరిగిందో ముందు కానీ తాగి కూడా నా బండి ఎక్కుతానంటే నేను ఎక్కించుకోను. ఈరోజు సిగరెట్ తాగినా నా బండి ఎక్కించుకున్నాను. బన్నబద్దెలు తిప్ప మీద ఎత్తిగా ఇప్పుడు సంవత్సరం నుంచి భజన పోతున్నాం. డైలీ శనివారం పాటు గొలగముడి పోతాను. ఇంతకుముందు ఈ కరోనా వచ్చిన కాడ జాలించుకున్నాక పెన్నబద్దెలు తిప్ప మీదకి శనివారం భజన పోతున్నాం. అతని ఆశయం అంతా పెన్నబద్దెలు తిప్ప మీద ఉంది. మాకాని వెంకటరావు స్వామి అతని శిష్యుడు నారాయణ అనే అతను శివాలయం కట్టించాడు, అమ్మవారిని కట్టించాడు. పెన్నబద్దెలు తిప్ప బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఆడికి ఎంత దుఃఖ తిరిగినా ఏం లాభం లేదు, కానీ ఆడికి పోతే ప్రశాంతత ఉంది. వస్తే గొలగమూడి సెకండ్ హాఫ్ లో మాత్రం ఇంట్రెస్ట్ ఉంది పెన్నబద్దెలు తిప్ప. అక్కడ మాకాని వెంకటరావు గారు తెలిసిన నారాయణ గారు అక్కడ ఈశ్వరుడు అమ్మని గుడులు కట్టించేటప్పుడు అందరం మహాబలిపురం పోయి విగ్రహాలు తీసుకొస్తుంటే అక్కడ శివలింగం కూడా కొంచెం పెచ్చు ఎగిరుంది కదా, కొత్త శివలింగం తీసుకొస్తామని అడిగితే వద్దు, అది స్వామి తపస్సుతో అక్కడ ప్రతిష్ఠ చేసిన లింగం అది, కాబట్టి దాన్ని ఎవరు తాకకూడదు అని వెంకటరావు గారు చెప్పారు. మా చిన్నాయన వెంకటరెడ్డి కూడా స్వామి ఏ విధంగా పెన్న మీద మంట వేసేది ఆయన చూసినవన్నీ కూడా నాతో ఎన్నో విషయాలు చెప్పారు. పెన్నబద్దెల తిప్ప మీద ప్రతి రాతిని అడుగు పెట్టినవాడు మహానీయుడాన. జలయజ్ఞం 3 సార్లు చేస్తే జలయజ్ఞంలో కింద పడిన శివాలయం ఈశ్వరుడిని తీసుకొని వచ్చి ఆ ఈశ్వరుని తెచ్చి పైన పెట్టాడంట. మేడం పైన పెడితే ఒక ఆయన పిచ్చి ఆయన తీసుకొని పోయి దాన్ని లోపల వేసేసాడు. ఇప్పుడు కూడా శివాలయం దెబ్బ తగిలింది మన ట్రమ్స్. మేము నారాయణ స్వామిని ఆయన శిష్యుడు కట్టించాడు. చాలా అమ్మవారు 2 కట్టిస్తే శిలాప్రతిష్ఠ రోజు నేను మాకాని వెంకటరావు స్వామి గారిని అడిగా, స్వామి అన్నీ మనం మారుస్తున్నాం, పీటలు మారుస్తున్నాము, మనం శిలను మార్చేద్దాం స్వామి అడిగా. స్వామి ఏం చెప్పాడంటే, నాయన ఇది శిలను మార్చకూడదు, పెద్ద ఆయన తెచ్చాడు, దాన్ని తెచ్చి మనకు మళ్ళా కింద పిచ్చోడు పెయిన్ పెడితే పిచ్చోడు ఒకటి దోసేసి కింద పోయి బెచ్చి పెరిగింది, ఆ బెచ్చితో మనకు పని లేదు. ఇప్పుడు ఎంత శిలలో చేయించినా కూడా మేము చేయించింది ఆడ మేడం చేయించింది మహాబలిపురం చెన్నై అవతల. ఎన్ని చేసినా కూడా మన నంది కూడా అక్కడే చేయించింది. ఇది స్వామి తాకిన రాయి మనకి లేదు, ఆయన దాకి తెచ్చి పెట్టుకున్నా పూజ జరుగుతుంది కాబట్టి ఆ శివాలయం శివుడిని పెట్టమని చెప్పాడు. నేను అడిగిన నేనే అడిగాను చెప్పాడు. మా వాళ్ళు కూడా చెప్తాను మేడం, ఇప్పుడు ఈ నుంచి ఎలిపెన్లో అవతల పక్కన అంటే మేడం మాకాని వెంకటరావు స్వామి గారు చెప్పారు. మా పెద్దలు కూడా చెప్పారు, నాకు మా చిన్న ఆయన కూడా చెప్పారు. మా చిన్న వెంకటరెడ్డి మా తప్ప చేసేటప్పుడు మోకు అది బట్టకాలు చేస్తే మనకి నురుగు తెప్పల మీద ఎదురుపోతుంటే చూస్తానంట. వీళ్ళంతా పిచ్చంకాయ మంట వేసిండు, పిచ్చంకాయ ఆయన మాకు పెట్టంటే పిచ్చి ఆయన పిచ్చంకాయ అంటే సిమెంట్ అని చెప్తున్నాడు. ఇటు పిచ్చంకాయ మంట వేసింది నాయన, మనకు స్వామి మహానవుడి ఎదురు వేరు వాడుతుంటే ఎదురు వెళ్ళిపోతుంటే పిలుచుకోకపోతే మేము మూర్ఖులు అయ్యి ఆయన అంటున్నాం ఇల్లు పిచ్చంకాయ అని మాకు పెట్టండి పిచ్చి. వరికుంటపాడులో ఒకసారి స్వామి కొంతమంది పడవలో వెళ్తూ ఉండేటప్పుడు ఆ పడవ నడిపే బెస్తవాడు స్వామిని డబ్బులు అడిగారని, స్వామి నది మధ్యలో దూకేశారని, అప్పుడు ఆ విషయము తాను కూడా ఉన్నట్టు మాకాని వెంకటరావు గారు నాతో చెప్పారు. ఈ వరికుంటపాడులో ఉంటారు, ఇప్పుడు పడవలు వాళ్ళు ఏం చేశారంటే పడవ ఎక్కిందంట మేడం. ఆయన కాడ 10 మంది మనుషులు ఉంటారు, మా ఊరు సైడ్ రావాలని పడవ ఎక్కితే మధ్యలో పడవ వచ్చేసరికి డబ్బులు అడిగిందంట. ఎవడు ఈ బెస్తవాళ్ళు పిల్లడు ఉరుకుండు. ఇప్పుడు డబ్బులు అడిగిండో స్వామి దూకేసిందంట. స్వామి పక్క శిష్యులు బయటికి పడ నీకు అది చెప్తా ఉంటారు. వీళ్ళు బయటకు వచ్చేసరికి ఈడ కుంకుడు చెట్టు ఇప్పుడు కూడా ఉంది మేడం. ఆ కుంకుడు చెట్టు కాడికి వచ్చేసరికి పిండుకుంటున్నట్టు ఈయన. ఈ మనవాళ్ళు అందరూ చూసినారు. స్వామి నడియేట్లో దూకిడు. ఇక్కడికి వచ్చేసరికి మాకాని వెంకటరావు స్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి మీ కథ బయటికి పరా, నువ్వు అడిగి డబ్బులు అడిగితే కదా స్వామి దూకింది, ఏముంది డబ్బులు అడిగి డబ్బులు ఇచ్చేయలేదు మేడం. మెల్ల మేరంట ఇది మన ఇళ్ళకి వచ్చే గింజలు పెట్టేది కలవ పడవేస్తే డబ్బులు ఇచ్చేది. మన ఇళ్ళకి వస్తే మేర మాత్రం స్వామిని అడిగినవేదా వెంకట స్వామి తెలియదు అంటారు, ఎందుకు అడిగిన చెప్పి వీళ్ళు ముందు కుట్టేదానికి రెడీ అయింది, బయటకు వచ్చి కొట్టేదానికి. ఈయన గడ్డకొచ్చి ఆయన గుడ్లు పిండుకుంటున్నాడు, తడిసిన గుడ్డలు పిండుతున్నాడు. అట్లా మాకాని వెంకటరావు స్వామి చెప్పాను, ఆయన నోటితో చెప్పిన మాట. సోదరుడు మాకాని వెంకటరావు గారిని తలుచుకోవటం అంటే ఇంకొక రకంగా పరోక్షంగా వెంకయ్య స్వామిని తలుచుకోవటం. ఎందుకంటే ఆయన గారి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు.
వెంకట్రావు గారు అనగానే వెంకయ్య స్వామి గుర్తొస్తారు. వెంకయ్య స్వామి గుర్తుంచుకునే వారందరికీ వెంకట్రావు చాలా మందికి తెలిసి ఉంటాడు. ఆ విధంగా చిరస్మరణీయుడైన ఆ గురుభక్తుడి గురించి ఈ విధంగా తలుచుకోవటం మనకెంతో సంతోషకరమైనటువంటి ధన్యాత్మకమైన సందర్భం ఇది. మన సత్సంగం కొనసాగుతుంది. స్వామి దయా కృపా ప్రసాదంగా ఎప్పటికీ. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.